వెల్కమ్ టు వివిడబ్ల్యూ న్యూస్. ఎంఎస్ఎఫ్ఎస్ పోటీల ఛాంపియన్ గాజువాక ఎస్ఎఫ్ఎస్ స్కూల్, రన్నరప్గా సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్. ముగిసిన ద్విరాష్ట్ర క్రీడా సాంస్కృతిక పోటీలు. గత 3 రోజులుగా సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ప్రాంగణంలో జరుగుతున్న 11వ ఎంఎస్ఎఫ్ఎస్ ద్విరాష్ట్ర క్రీడా సాంస్కృతిక పోటీలు సోమవారం సాయంత్రం ఘనంగా ముగిశాయి. ఈ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ను గాజువాక ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గెలుచుకోగా రన్నరప్ ట్రోఫీని సీతమ్మధార స్కూల్ కైవసం చేసుకుంది. పోటీల ప్రధాన నిర్వాహకులు రెవరెండ్ ఫాదర్ మనోజ్ అధ్యక్షతన జరిగిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎస్ స్కూల్స్ జనరల్ మేనేజర్ రెవరెండ్ ఫాదర్ బి సురేష్ బాబు, ఫార్మేషన్ విభాగ జనరల్ మేనేజర్ రెవరెండ్ ఫాదర్ బెనడైట్ డిసోజాలు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులు మనోజ్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఈ మీట్ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఎంతో పండుగ వాతావరణంలో ఉత్సాహవంతంగా ఈ పోటీల్లో 2 రాష్ట్రాల విద్యార్థులు పాల్గొన్నారని మనోజ్ పేర్కొన్నారు. ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్న గాజువాక ఎస్ఎఫ్ఎస్ స్కూల్ టీం, రన్నరప్ సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్ టీం ట్రోఫీలను చేతపట్టుకుని మైదానంలో వందలాది మంది క్రీడాకారుల కేరింతల మధ్య టాప్లెస్ జీప్లో తిరిగి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. For the past 3 days, 26th evening, all the participants from various schools reached here. 27th morning we had the inauguration, 28th and today 29th, 3 days complete programs. So in this cultural sports games and cultural meet, nearly 2,500 students participated from 19 SFS schools. In Andhra and Telangana, we have 19 branches. So from all the schools, there were representatives. Nearly 2,500 students participated. We also had 200 teachers. All the principals and other priests also joined. They all cooperated. So the entire program went on very well. Now we are eagerly waiting for the final result. We don't know who is the winner, but we assume SFS School Gajuvaga may be the winners. They may be getting overall championship, and SFS School Sitammandhara, they are the runners. Yet the final result is not yet out, but from the result already announced, we can guess it. So we thank you all for the cooperation. It was also a wonderful chance for all the students from various schools to come together. Students from Andhra as well as Telangana, they had a very wonderful time. They participated. We wanted to encourage sportsmanship in everyone. After Corona, this meet was not conducted. After a gap of 8 years, this year we conducted the meet, and coming years we hope to continue the same. So thank you very much. Good evening to everyone. ఈ 2025 సంవత్సరంలో ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి 19 పాఠశాలల విద్యార్థులు ఈ యొక్క 11వ ఎస్ఎఫ్ఎస్ స్పోర్ట్స్ మీట్కి రావడం జరిగింది. ఈ యొక్క సంఘటన, ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ అనేది ఈ యొక్క ఎస్ఎస్సి సీతమ్మధార సిబిఎస్సి పాఠశాలలో నిర్వహించడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అయితే ఈ 3 రోజులు కూడా విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క గేమ్స్లో పాలు పంచుకొని అందరూ కూడా వారి యొక్క టాలెంట్స్ని నిరూపించుకున్నారు. ఇప్పుడు చివరిగా మేము ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ని ముగించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క ముగింపు వేడుకల్లో అన్ని స్కూల్స్ కూడా ఎంతో ఉత్సాహంగా పాలు పంచుకొని అందరూ కూడా ఏదో విధంగా వారి యొక్క పిల్లల్ని ఉత్సాహపరిచి ఉత్తేజపరిచి గత 3 నెలలుగా ప్రతి విద్యార్థులని కూడా ఈ యొక్క స్పోర్ట్స్ మీట్కి సిద్ధపరిచి ఉన్నారు. కావున మేమందరం కూడా కృతజ్ఞులై ఉన్నాం. అందరు ప్రిన్సిపల్స్కి, పీటీ మాస్టర్లకి, అదేవిధంగా టీచర్స్ అందరికీ కూడా పిల్లలందరినీ కూడా అభినందిస్తూ మేము ఈ యొక్క
వేడుకల్ని ఈ రోజుతో ముగిస్తూ ఉన్నాం. అందరికీ ధన్యవాదములు. ఈ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్లో ముఖ్యంగా వాలీబాల్, బాస్కెట్బాల్, ఖోఖో, కబడ్డీ, అదేవిధంగా లిటరరీ ఐటమ్స్లో ఎలక్యూషన్స్, క్విజ్, డిబేట్, ఎస్ఏ రైటింగ్స్, బోత్ లాంగ్వేజెస్ తెలుగు తర్వాత ఇంగ్లీష్ భాషల్లో, తర్వాత కల్చరల్ దాంట్లో ఫ్యాన్సీ డ్రెస్, గ్రూప్ సింగింగ్, గ్రూప్ డ్యాన్స్, సోలో సింగింగ్, ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మన పిల్లలు పాలు పంచుకొని వారి యొక్క టాలెంట్స్ని నిరూపించుకొని ఉన్నారు. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి వారందరికీ కూడా మేము ప్రత్యేక విధంగా ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క నిర్వహణ ఎస్ఎఫ్ఎస్ స్కూల్స్, ఎస్ఎస్సి మరియు సిబిఎస్ఈ సీతమ్మ ద్వారా ప్రిన్సిపల్ అయినటువంటి ఫాదర్ మనోజ్ మరియు నేను, అదేవిధంగా మా టీచర్ల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా మేము ముగించుకుంటూ ఉన్నాం. అందరికీ మా తరపున కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.